కన్న కూతురు గొప్ప డాక్టర్ కావాలని ఆ తల్లిదండ్రులు కడలంత కలలు కన్నారు. కానీ మృత్యువు కారు రూపంలో దూసుకొచ్చి ఆ ప్రాణాన్ని బలి తీసుకుంది. రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో తూలుతో అహంకారంతో కారు నడిపిన ఆ రాక్షసులు ఒక నిండు ప్రాణాన్ని రోడ్డుపైనే నలిపేశారు. 6 రోజులుగా మృత్యువుతో పోరాడిన మెడికో ప్రియాంక తుది శ్వాస విడిచారు. ఆమె స్వగ్రామం ఏక్లాస్పూర్లో కన్నీటి సంద్రం మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. మరోవైపు నిందితులపై పెట్టిన సెక్షన్స్ ని మారుస్తున్నారు పోలీసులు. శిక్ష చాలా కఠినంగా ఉండేలా ఇంకొన్ని సెక్షన్స్ ను జోడిస్తున్నారు. ప్రియాంక బతకదని ఆ తండ్రికి తెలుసు. ఏమాత్రం హోప్ లేదని డాక్టర్లు ముందు నుంచే ఆ తండ్రిని ట్యూన్ చేస్తూ వచ్చారు కాబట్టి. కాని చేతికొచ్చిన బిడ్డను ఆ తెల్లటి గుడ్డలో కట్టి కళ్ల ముందుంచితే చనిపోతుందని తన మనసుకు తెలిసినా సరే ఆ దృశ్యం చూసిన తండ్రి గుండె బద్దలవకుండా ఉంటుందా? అందుకే ఇలా బోరును విలిపించారు. ప్రియాంక పేరెత్తితే చాలు అందరిది ఒకటే మాట, ఆమె చదువుల తల్లని. ఇంకొన్ని నెలల్లో డాక్టర్గా సేవలందిస్తూ తమందరి బాగోగులు చూస్తుందనుకునే సమయానికి ఇలా అవడంపై ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. బిడ్డ కూతురు డాక్టర్ అవుతుంది, మమ్మల్ని పోషిస్తుంది కదా, చూస్తుంది కదా అని మాకెంతో గొప్పగా ఆశ ఉండే సార్. ఈ ఆశల్లా నెరవేర్చిన కొడుకులు వన్గాలకు కూడా ఇదే సాగు రావాలి సార్. మేము ఇంత పెద్ద కుటుంబానికి ఒక అమ్మాయి డాక్టర్ అవుతుందంటే మేము ఎంతో సంతోషపడ్డాం. కానీ ఇంత నిరాశ చేస్తారని అనుకోలేదు. అలాంటి వాళ్ళని ఎంత శిక్షిస్తారో అంత బాగుంటుంది. మాకు కూడా బాగా పలకరించేది. ఎంబీబీఎస్ సీటు కొట్టేటప్పుడు రూమ్ల నుంచి బయటకు వచ్చేదే కాదు, ర్యాంక్ రావాలని. అంత మంచి పిల్లలు, వాళ్ళ చదువులేమో వాళ్ళ పనేమో వాళ్ళేమో బయటికి లోకం నుంచి సంబంధం లేనట్లు ఉండేవాళ్ళు. అట్లా చదివి ర్యాంకులు కొట్టి ఇప్పుడు మళ్ళీ పీజీ ర్యాంకు కొట్టి అంత అయిపోయే ముందు ఇట్లా అయిందంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళను బాగా శిక్షించాలి. రాజమండ్రిలో ఓ మెడికల్ కాలేజీలో ఎండీ చదువుతోన్న ప్రియాంకను ఆగస్టు 3న కారుతో ఢీకొట్టాడు దుష్యంతన్ జోసెఫ్. కారుతో ఢీకొడితే కింద పడుతుందని తెలిసి కింద పడ్డ ప్రియాంక మీద నుంచి కారును పోనిస్తే ఆమె చనిపోతుందని తెలిసి ఈ దుర్మార్గులు కావాలనే దూకుడుగా వెళ్లిపోయారు. కారు టైరు ప్రియాంక మెడ మీద నుంచి వెళ్లడంతో మెదడుకు శరీరానికి మధ్య నరాల వ్యవస్థ మొత్తం తెగిపోవడంతో ట్రీట్మెంట్ కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. సికింద్రాబాద్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ 6 రోజుల తర్వాత ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు ప్రియాంక. మధ్యాహ్నం 3:22 AM డిక్లేర్ చేసేశారు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మార్చరీకి తీసుకెళ్లారు. ప్రమాదం జరిగింది రాజమండ్రిలో కాబట్టి రాజమండ్రి పోలీసులు సికింద్రాబాద్ హాస్పిటల్కు వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రి మార్చురీకి పంపించారు. గాంధీ ఆస్పత్రికి వెళ్లిన మంత్రి వాకిటి శ్రీహరి, రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్, రాజకీయ నాయకులు ప్రియాంక తండ్రి వెంకటేష్ ను పరామర్శించారు. ప్రియాంక ఘటన అత్యంత దురదృష్టకరమని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని, కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పూర్తి స్థాయిలో మేము మాట ఇస్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా ఇలాంటి సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తుల పట్ల ఇంకొకరు ఎవరైనా ఈ విధంగా చేస్తే వాళ్ళకు వణుకు పుట్టే విధంగా తీసుకోవాలని నిర్ణయం కూడా చేశారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యాక ఆమె ఫ్యామిలీకి డెడ్ బాడీని అప్పగించారు. ఐజ మండలం నుంచి ప్రియాంక స్వగ్రామమైన ఏక్లాస్పురానికి ర్యాలీగా తీసుకువెళ్లారు. భవిష్యత్తులో గొప్ప వైద్యురాలై నలుగురికి ప్రాణం పోయాల్సిన ప్రియాంకకు అదే వైద్యుల చేతుల మీదుగా పోస్టుమార్టం జరిగింది. ఒక శవపేటికలో ఆమె మృతదేహం ఇంటికి చేరింది. స్వగ్రామం ఏక్లాస్పూర్లో కన్నీటి నివాళుల మధ్య ప్రియాంక అంత్యక్రియలు విషాదకర వాతావరణంలో ముగిశాయి. మంత్రి జూపల్లి కూడా ప్రియాంక అంత్యక్రియల ర్యాలీలో పాల్గొని కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. మంత్రి టీజీ భరత్, రాజమండ్రి టీడీపీ అధ్యక్షుడు వెంకటరమణ చౌదరి స్వయంగా ప్రియాంక స్వగ్రామం ఏక్లాస్పూర్ వెళ్లారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును ప్రియాంక తండ్రికిచ్చి ఓదార్చారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఎవరు వచ్చినా పాపం సార్ మాకు డబ్బులు ఇవ్వండి, ఇది చేయండి, ఎవరు అడగలేదండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతసేపు న్యాయం జరగాల, వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలా, అది చూడండి సార్ అనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ కింద అడుగుతున్నాం. ఖచ్చితంగా నేను సార్తో ఎల్లుండి నేను బ్రీఫ్ చేస్తాను. ఎట్లయినా మీటింగ్ ఉందో అప్పుడు నేను దృష్టికి తీసుకుపోయి సార్ వాళ్ళు ఇది ఒకటే అడుగుతున్నారు, ఫాస్ట్ ట్రాక్ మీరు ప్లీజ్ ఎన్ష్యూర్ చేయాలి సార్, దీనికి ఎట్లా చేస్తారో ఒక మంచి అడ్వకేట్ కూడా మీరు అపాయింట్ చేసి ఎక్కడా కూడా పొరపాటు కాకుండా చూసుకునే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి వీ హావ్ ప్రామిస్డ్ ఫ్రమ్ గవర్నమెంట్, సో ప్లీజ్ అదొకటి ఎన్ష్యూర్ చేయమని. అండ్ కంటిన్యూ
కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం. అయితే ప్రియాంక మరణానికి కారణమైన నిందితుల విషయంలో సెక్షన్లు కఠినంగా పెట్టలేదని, తగిన రీతిలో స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలపై ప్రియాంక తండ్రి వెంకటేష్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసులు కరెక్ట్ గానే ఎంక్వైరీ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. రాజమండ్రి వెళ్ళాను. అక్కడ స్టేషన్లో నాకు క్లియర్గా ఎఫ్ఐఆర్ బుక్ చేసిన విషయాన్ని, టైం టు టైం వాళ్ళు నమోదు చేసిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వివరాలు చూపించారు. అన్ని ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మాల్లో ఎక్కడ తిరిగారు, ఎక్కడ భోంచేశారు, ఏ సినిమా చూశారు, ఆ టికెట్ల వివరాలు, ఆ టైము, గేటు ఎంట్రీ, గేటు అవుట్, అన్నీ ప్రతిదీ టైం టు టైము వీడియో ఫుటేజెస్ రికార్డ్ చేసిన, రాతపూర్వకంగా వాళ్ళు నోట్ చేసిన వివరాలు అన్నీ చూపించి అన్నీ చెప్పిన తర్వాత మాకు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాట్స్ ఆఫ్ సార్. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. యాక్సిడెంట్ కింద కేసు ఫైల్ చేస్తే రిమాండ్ రాదని తెలిసే దీన్ని క్రూయల్ యాక్ట్ గా పరిగణిస్తూ సెక్షన్లు మార్చామని చెప్పారు. సో ఈ కేసుని బలంగా నిర్మించడానికి కావాల్సిన ఆధారాలను ఎలాగ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో సిఐ, డిఎస్పీ, స్పెషల్ పీపీ దగ్గరికి పంపాము. స్పెషల్ పీపీ ఇచ్చిన సూచనల మేరకి మనం ఈ కేసుని అదే రోజు 4వ తారీఖు 1 o'clock మనం ఎఫ్ఐఆర్ వేసాం. ఎర్లీ అవర్స్ బై ఆఫ్టర్నూన్ 3 o'clock ఈ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద రాశాం. యాక్సిడెంట్ కింద ఇస్తే హీ విల్ నాట్ గెట్ రిమాండ్. క్రూయల్ యాక్ట్ ఉంది. ప్రజలందరూ కూడా దిస్ ఇస్ ఎ క్రూయల్ యాక్ట్. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూసే వాళ్ళకి చాలా క్రూయల్గా ఉంది. సర్టెన్లీ వీళ్ళని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో మనము ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేశాం. వస్తోన్న విమర్శలు చెవిన పడ్డంతో ప్రియాంక మృతిని రాజకీయం చేయడం సరికాదన్నారు రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎవరికి వారు రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి ప్రయత్నాలు చేశారు. నిన్న మేము కారులో వస్తుండగా 3:22 మధ్యాహ్నం మరణించినట్లు తెలుస్తున్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ దానికి ముందే మరణించినట్లు కొంతమంది దాన్ని ప్రచారం కూడా చేసుకున్నారు. ఒకటి కాదు, ఆ కుటుంబానికి కలిగిన బాధల్లో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా జరిగిపోయిన సంఘటనలు. చట్టపరంగా వాళ్ళు రిమాండ్కి వెళ్ళారు. ఇంకా ఏ విధంగా చెయ్యాలన్నది కూడా చంద్రబాబు నాయుడు గారు చూడమన్నారు. మరొక కుటుంబం ఇలాంటి బాధ రాకూడదు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ ఇన్సిడెంట్ ను చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే మొదట ర్యాష్ డ్రైవింగ్, హిట్ అండ్ రన్ సెక్షన్లు పెట్టిన పోలీసులు ఆ తర్వాత హత్యాయత్నం చేసినందుకు బిఎన్ఎస్ సెక్షన్ 110 కింద నమోదు చేశారు. అయితే ప్రియాంక చనిపోవడంతో ఇది హత్యాయత్నం కింద రాదు, ఖచ్చితంగా హత్య అవుతుంది. అందుకే బిఎన్ఎస్ సెక్షన్ 110 ను బిఎన్ఎస్ సెక్షన్ 106 గా మార్చినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితులు కస్టడీకి తీసుకోబోతున్నారు పోలీసులు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకలా ప్రవర్తించారు, ఆ సమయంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనే వివరాలను, ఆధారాలను వారి ముందు పెట్టి మరీ ప్రశ్నించనున్నారు. ఏదేమైనా ప్రాణాలు తీయాలనే ఉద్దేశంతోనే కారుతో తొక్కించారని, ఢీకొడితే చనిపోతారన్న స్పష్టమైన స్పృహతోనే ఆ రాక్షస క్రీడకు పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి సెక్షన్లు కూడా అలాంటివే పెట్టారు. కాబట్టి నిందితులకు కఠిన శిక్ష పడుతుందనే చెప్తోంది ప్రభుత్వం.